హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ మహాశివరాత్రికి ఒక పొద్దులు ఉన్నారు కదా. వంటలు అయినాయా, పూజలు అయినాయా? నేనైతే ఇంత ముందే ప్రాసెస్ మొదలుపెట్టినా అండి. ఆల్రెడీ బేబీ పొటాటో కోసం కర్రీ ప్రాసెస్ చేస్తున్నా, నైవేద్యం కోసం బెల్లమన్నం వండుతున్నా, పరమన్నం వండుతున్నా. అలాగే బేబీ పొటాటోస్ ఉడకబెట్టి పెట్టుకున్నా. ఆల్రెడీ రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టిన. రైస్లో కొంచెం పప్పు వేసిన అండి, పప్పు బియ్యం పెట్టాడని. ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి కదా, ఇవి తీసేద్దాం మిక్సీ గిన్నెలో. అదే గిన్నెలోకి టమాటా ముక్కలు వేయించుకుందాం, అలాగే సాల్ట్. ఇప్పుడు ఇది కూడా ఫ్రై కానివ్వాలి. ఫ్రై అయినాక బేబీ పొటాటో కర్రీ మిక్సీ పెట్టుకొని బేబీ పొటాటో కర్రీ చేస్తాం. అలాగే శివరాత్రి అంటే కంపల్సరీ పచ్చింతకాయల చారు ఉండాలండి. చింతకాయలు ఉడకబెట్టుకొని ఉంచుకున్నా, మిర్చి వేయించుకొని ఆడబెట్టుకున్నా. ఇది కూడా ప్రాసెస్ చూద్దాం. ఉడకబెట్టిన చింతకాయలు మళ్ళీ ఒకసారి వాటర్ పోసి చన్నీళ్ళు పోసి కడిగి పిసుక్కోవాలండి. ఇట్లా ఈ విధంగా పిసికి ఇందులోకి చారు తీయాలి. మంచిగా కాల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇందులో వేసి పిసుక్కుందామండి. ఇలా ఉల్లిపాయలు వేయద్దండి, ఎందుకంటే దేవునికి ప్రసాదం పెడతాం కదా, నైవేద్యం లాగా పెడతాం కనుక. అయిపోయినాక వేసుకోవచ్చు. ఇట్లా పిసికి కొంచెం సాల్ట్ వేసుకొని పోపు పెట్టేసుకోవడమే. ఇటు పరమన్నం అయింది కదండి, పాలు పోసుకొని కలుపుకొని కొంచెం యాలకుల పొడి వేసుకొని ఇది దింపేయడమే. దంచుకున్న యాలకుల పొడి, ఇందులో కొంచెం ఎండు కొబ్బరి అవి కూడా వేసుకుంటే బాగుంటుందండి టేస్టు. ప్రస్తుతం దగ్గర లేదు, అందుకే యాలకుల పొడి వేసి పాలు పోసి కలిపి నెయ్యి వేసుకొని ఇది దింపేయడమే. ఇది అయిపోయింది, దీని ప్రాసెస్ అయిపోయింది. ఇది అయిపోయిందండి, గ్యాస్ ఆఫ్ వేసుకోవడమే. పరమన్నం అయిపోయింది, ఆఫ్ వేసి మూత పెట్టి. అలాగే రైస్ కుక్కర్ కూడా ఆన్ చేసుకుందాం. అన్నం అవుతుంది ఇటు పక్క. ఇక్కడ టమాటాలు కూడా మగ్గిపోయినాయి, ఇవి చల్లారినాక మిక్సీ పెట్టుకుందాం. అంతసేపు చారు పోపు పెట్టుకుందాం. ఉప్పును పచ్చిమిరపకాయలు వేసి కలిపి పెట్టినాం కదా, ఇప్పుడు ఇది పోపు పెడదాం. చారు పోపు పెట్టుకుందామండి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయింట గింజలు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, కొంచెం ఉల్లాకు, ఇవన్నీ మంచిగా ఫ్రై కానియాలి. కొంచెం ఇంగు వేసుకొని పోపు ఇంగువ, కొంచెం పసుపు. ఇప్పుడు ఈ చారుని పోపులో పోసుకుందాం. చారు కూడా అయిందండి. ఒక కర్రీ కావాలి, పక్కన అన్నం అవుతుంది. ఏ అన్నం అయితే కర్రీ అయితే నైవేద్యం పెట్టుకునడమే. ఈ టమాటా పేస్ట్ చల్లారే వరకు ఆలుగడ్డలు పుట్టి తీసుకొని పక్కకు పెట్టుకుందామండి. అందాక ఈ నీళ్ళు వడబోసి చల్ల నీళ్ళు పోసి పొట్టి తీసుకో. ఇట్లున్న ఆలుగడ్డని ఇట్లా పొట్టి తీసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఈ విధంగా పొట్టి తీసుకున్నాం కదా, పోర్కు తోటి చిన్న చిన్నగా ఇట్లా రంధ్రాల్లాగా పెట్టుకోవాలండి. ఎందుకంటే మసాలాలు పట్టడానికి. ఇట్లా అన్ని వైపులా అన్ని పొటాటోలకి ఇట్లా పోర్క్ తోటి ఇట్లా రంధ్రాలు చేసుకుంటే అన్ని మసాలాలు మంచిగా పట్టి కర్రీలో చాలా టేస్టీ. కొంచెం నెయ్యి వేసుకుందామండి, అన్నంలో టేస్ట్ బాగుంటుంది. నెయ్యి వేసుకొని కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకుంటే అన్నం అవుతుందండి. చిన్నప్పుడు శివరాత్రి వస్తుందంటే ఎంతో ఎదురు చూసేదండి శివరాత్రి కోసం, ఎందుకంటే అన్ని రకాల ఐటమ్స్ వెరైటీ. ఇప్పుడు ఈ పేస్ట్ని మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కలు కూడా ఈ మిక్సీ జార్లో వేసుకొని ఇది కూడా పేస్ట్ లాగా పట్టుకుందాం. ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇప్పుడు దీన్ని కర్రీలాగా వేసుకుందాము. కర్రీ ప్రాసెస్ షార్ట్ వీడియోలాగా పెడతా అండి, ఎందుకంటే ఇప్పటికే వీడియో బాగా లెంత్ అయిపోయింది. అందుకని ఈ పండగ వస్తుందంటే అంత అడవిడి అయిపోతుందండి. ఒక పొద్దు ఇవ్వడానికి కూడా చాలా లేట్ అవుతుంది, ఇంకా దేవునికి నైవేద్యం పెట్టలేదు. అందుకనే ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి.